హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లెర్న్ విత్ దామోదర్. సో ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన సైకాలజీలో ఇంపార్టెంట్ సిద్ధాంతంలలో ఒక ఇంపార్టెంట్ సిద్ధాంతమైన జీన్ పియాజే గురించి మాట్లాడుతున్నాం. సో జీన్ పియాజే అనేది చాలా 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 ఇంపార్టెంట్, అది మీ అందరికీ తెలిసిన విషయమే. జీన్ పియాజే నుంచి క్వశ్చన్స్ లేనిది అసలు పేపరే ఉండదు, అంత ఇంపార్టెంట్ జీన్ పియాజే. సో ఈరోజు సిద్ధాంతకర్త జీన్ పియాజే గురించి ఈరోజు మాట్లాడదాం. సో జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అనేది ఒక ఇంపార్టెంట్ సిద్ధాంతం అన్నమాట సైకాలజీలో. దీని నుంచి 100% క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్స్ లేదు అనే ముచ్చటే లేదు. ఓకే, సో ఈయన గురించి మాట్లాడే ముందు ఎవరన్నా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి అండ్ దెన్ షేర్ చేయండి. ఇంకొకటి, ఈ డైలీ పీడిఎఫ్స్ అనేటివి మన టెలిగ్రామ్ గ్రూప్లో మనం పోస్ట్ చేస్తూ ఉన్నాం, టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నాం. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదు అంటే టెలిగ్రామ్లో లెర్న్ విత్ దామోదర్ అని సెర్చ్ చేసిన మన టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది, దానిలో జాయిన్ అవ్వండి. ఓకే రైట్. సో జీన్ పియాజే గురించి మాట్లాడినప్పుడు, జీన్ పియాజే అనే ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఈయన స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి అనమాట. సో స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి అంటాం, రైట్. ఈయన ఒక ఫేమస్ సైకాలజిస్ట్ ఇన్ స్విట్జర్లాండ్, చాలా పెద్ద సైకాలజిస్ట్. ఈయన గురించి టెట్ కానీ లేదు పిఐఈలో డిఎస్సిలో పిఐఈలో కానీ సిటెట్లో కానీ 100% క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. ఓకే, సో ఈయన ఏం చేస్తాడంటే, ఈయన 11th ఇయర్ నుంచి మాత్రమే, ఎవరికి, జీన్ పియాజేకి 11 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి మాత్రమే ఈయన సైకాలజీలో చాలా రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటారు. ఓకే, సో ఈయన యొక్క కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఏంటి, ఈయన కొన్ని బుక్స్ రాశాడు, ఈ బుక్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది మనకు. సో ఇంపార్టెంట్ బుక్స్ ఏమున్నాయని చూసుకున్నప్పుడు ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ అనే ఒక బుక్, అండ్ దెన్ ద సైకాలజీ ఆఫ్ చైల్డ్ అనే ఒక బుక్, అండ్ దెన్ ది ఒరిజిన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే ఇంపార్టెంట్ బుక్స్ రాశాడు అనమాట ఈయన. ఓకే, సో బుక్స్ చూడండి, ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, ద సైకాలజీ ఆఫ్ చైల్డ్ అండ్ దెన్ ది ఒరిజిన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే ఇంపార్టెంట్ బుక్స్ ఈ జీన్ పియాజే రాశాడు అనమాట. ఓకే, సో జీన్ పియాజే ఏమంటాడంటే, అసలు సంజ్ఞానాత్మక వికాసాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే, సంజ్ఞానాత్మక వికాసం అనగా వ్యక్తి ప్రజ్ఞలో జరిగే వికాసం అని అడుగుతున్నాడు, రైట్. సంజ్ఞానాత్మక వికాసం అంటే వ్యక్తి మెమరీలో జరిగే వికాసం అని చెప్తున్నాడు. అనగా వ్యక్తి తన పరిసరాలతో ప్రభావవంతంగా సర్దుబాటు చేసుకొని అనుసరించే సామర్థ్యమే ప్రజ్ఞ అంటున్నాడు. సపోజ్ నీ ఇంటెలిజెన్స్ అనేది ఉంది అనుకుందాం. నీ ఇంటెలిజెన్స్ ఎలా ఉండాలి నాన్న, నీ సరౌండింగ్లో ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో దాన్ని అడాప్ట్ చేసుకొని మనం మూవ్ ఆన్ అయ్యేటట్టు ఉండాలి కదా. సో వాట్ ఎవర్ ద సరౌండింగ్ సిచ్యువేషన్స్ ఆర్ దేర్, దాన్ని మనం అడాప్ట్ చేసుకొని ముంగటికి సాగే ప్రక్రియనే ప్రజ్ఞ అంటాము అని చెప్పాడు. ఎవరు చెప్పారు నాన్న, పియాజే చెప్పాడు అనమాట, రైట్. సో అప్పుడప్పుడు ఇలా మనకు డెఫినేషన్స్ కూడా ఇచ్చి దాన్ని ఎవరు రాశారు ఎవరు చెప్పారని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సంజ్ఞానాత్మక వికాసం అంటే ఏంటి నాన్న, ప్రజ్ఞలో జరిగే వికాసం అని చెప్పాడు. అంటే ఏంటి, ఒక వ్యక్తి తన పరిసరాలకి ప్రభావితమై దాన్ని సర్దుబాటు చేసుకొని అడ్జస్ట్ చేసుకొని మనము సిచ్యువేషన్ని మూవ్ చేయడమే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు అంటున్నాడు, పియాజే అని మాట్లాడుతున్నాం, రైట్. మరి ఏదైతే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఉందో దానికి ఇంకొక పేరు ఏంటి అంటే నిర్మాణాత్మక ఉపగమం అని కూడా అంటారు నాన్న. దీన్ని నిర్మాణాత్మక ఉపగమం అని కూడా అంటారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి మరొక పేరు ఏంటి అని అడిగినప్పుడు నిర్మాణాత్మక ఉపగమం అని కూడా అంటారు అని చెప్తున్నాడు. అయితే ఏదైతే ఈ సంజ్ఞానాత్మక వికాసం ఏదైతే ఉందో ఈ వికాసం ఏంటి అంటే, సపోజ్ ఈ జీన్ పియాజే సిద్ధాంతం ప్రకారం ఎవరైతే పిల్లవాడు తన పరిసరాలతో అనుకోకుండా జరిగే పరస్పర సంభాషణలు సంబంధాల వల్ల విషయాలను నేర్చుకొని జ్ఞానాన్ని అవగాహన చేసుకుంటాడు అని చెప్తున్నాడు. అంటే సంజ్ఞానాత్మక వికాసం అంటే ఏం చెప్తున్నాడు నాన్న, పిల్లలు స్వయంగా కొన్ని యాక్టివిటీస్ చేసి దాని నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి తను నివసించే ఏదైతే సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్చుకుంటాడు అని చెప్తున్నాడు, రైట్. జ్ఞానాన్ని నేర్చుకొని అవగాహన చేసుకుంటాడు అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు నాన్న, పియాజే చెప్తున్నాడు అని మాట్లాడుతున్నాం, రైట్.
సో పియాజే ఒక ఫేమస్ మాట ఇచ్చాడు, ఆ ఫేమస్ మాటనే మనం స్కిమాటా అంటాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. అసలు స్కిమాటా అంటే ఏందనేది మీరు నేర్చుకుంటే దీని నుంచి క్వశ్చన్స్ కూడా మనం కొన్ని ఫామ్ చేయొచ్చు అనమాట. ఓకే, అసలు స్కిమాటా అంటే ఏంటి? స్కిమాటా అంటే ఏంటి అంటే వ్యక్తి నూతన పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగించే సంజ్ఞానాత్మక నమూనాలను స్కిమాటా అంటాము అని చెప్తున్నాడు నాన్న. ఏమంటున్నాడు నాన్న? శిశువు సపోజ్ ఒక శిశువు ఉన్నాడు. ఓకే, అప్పుడే న్యూ బార్న్ బేబీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యూ పరిస్థితులను ఎదుర్కొంటారు. మన ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, మన సరౌండింగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కొత్త పరిస్థితులు ఉంటాయి. సో ఈ కొత్త పరిస్థితుల్లో కొన్ని మ్యాటర్స్ ఆర్ కొన్ని స్థితులను సర్దుబాటు చేసుకోవడానికి యూజ్ చేసే సంజ్ఞానాత్మక నమూనాలనే స్కిమాటా అంటాము అని చెప్తున్నాడు. రైట్? సపోజ్ శిశువు పుట్టినప్పటి నుంచి పరిసరాలతో జరిపే ప్రతిచర్య వల్ల వచ్చిన ప్రతి అనుభవాన్ని స్కిమాటా రూపంలో భద్రపరుచుకుంటాడు. సపోజ్ పుట్టిన బేబీ ఏదైనా హార్ట్ ఆబ్జెక్ట్ని టచ్ చేసినప్పుడు, రైట్, అది ఏదో ఒక మెమొరీలో ఏదో ఒక ఫీలింగ్ అనేది సేవ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం స్కిమాటా అంటాం. అప్పటికి అది హార్ట్ గుందా, అది కూలా అనేది ఆ బేబీకి తెలీదు, కానీ ఒక సిచ్యువేషన్ని మెమొరైజ్ చేసుకుంటాడు, దాన్ని మనం స్కిమాటా అంటాము అని చెప్తున్నాడు. రైట్? ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్నప్పుడు స్కిమాటాకి అప్పుడే పుట్టిన శిశువులో కనిపించే స్కిమాటాలు ఏంటి అంటే పుట్టిన వెంటనే పాలు తాగడం, అదొక స్కిమాటా. రైట్? సో ఆ స్కిమాటా ఎలా ఉంటుంది? ఏదన్నా వాళ్ళ పెదవులకు తగిలింది అంటే అది మిల్క్ ఏమో అనుకొని తాగడానికి ట్రై చేస్తారు. అందుకే పుట్టిన కొద్ది రోజుల తర్వాత బేబీస్కి మీరు ఫింగర్ కూడా దగ్గర చూపెట్టినా అది పాలేమో అనుకొని నోట్లో పెట్టుకొని తను తాగడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. రైట్? సో చెనుపలు తాగడం, రైట్, సరౌండింగ్స్ని చూడడం, కాలితో తన్నడం, దేన్నైనా పట్టుకోవడం, ఇవన్నీ కూడా స్కిమాటా కిందికి వస్తాయి అని చెప్తున్నాడు. సో స్కిమాటా గురించి చెప్పింది ఎవరు నాన్న అంటే జీన్ పియాజెట్ నాన్న. ఓకే, పియాజే చెప్పారనమాట. సో ఈ పియాజే అనేది చాలా 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 ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ ఏం టాపిక్ ఉంటుంది? నెక్స్ట్ దేని గురించి చెప్పాడు అంటే ఈయన సంశీకరణం గురించి చెప్పాడు, ఆర్ విలీనం, దాన్నే ఇంకొకటి స్వయత్తీకరణం అని కూడా అంటాం. సో సంశీకరణం గురించి చెప్పాడు. సంశీకరణం గురించి ఏం చెప్పాడో చూద్దాం. అసలు సంశీకరణం అంటే ఏంటి అంటే ఏదైనా కొత్త అనుభవాన్ని శిశువు పొందినప్పుడు అతడు అంతకు ముందు పొందిన అనుభవాలతో పోల్చి చూసుకోవడం స్కిమాటా అంటారు అని చెప్తున్నాడు. రైట్? ఏదో ఒక అనుభవాన్ని, సపోజ్ 2 డాల్ పట్టుకున్న ఒక చేతిలో, రైట్, ఒకటి వేరే డాల్ ఇంకొకటి వేరే డాల్ అనుకున్నప్పుడు ఈ 2 డాల్స్ మధ్యలో తేడాని తెలుసుకోవడానికి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని పోల్చి చూసుకోవడమే ఏమంటాం నాన్న? సంశీకరణం అంటాము అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. పక్షిని చూసిన విద్యార్థి ఇంతకు ముందు విమానాన్ని చూడడంతో అదే పేరుతో విమానాన్ని కూడా పక్షి అని పిలవడం అన్నమాట. అంటే ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ముందు ఏం చేస్తాడు? విమానాన్ని చూశాడు. సో విమానాలు ఏం చేస్తాయన్నా గాల్లో ఎగురుతూ ఉంటాయి. అలాగే నెక్స్ట్ టైంకి పక్షిని చూసినప్పుడు అది కూడా విమానమే అనుకోవడం అనేది సంశీకరణం అంటాము అని చెప్తున్నాడు నాన్న. లేదు అంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు నాన్న? హార్స్ ఆర్ గుర్రం. గుర్రాన్ని చూసిన విద్యార్థి ఇంతకు ముందు గాడిదని చూశాడు అనుకుందాం. ఫస్ట్ గాడిదని చూశాడు, దాని తర్వాత గుర్రాన్ని చూశాడు. సో గుర్రాన్ని చూసిన విద్యార్థి ముందు గాడిదని చూడడంతో ఆ గుర్రాన్ని కూడా గాడిద అనుకుంటుందన్నమాట. ఓకే, సో అలా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం సంశీకరణం అంటాం, లేదు అంటే విలీనం అంటాం. సో ఇది చెప్పింది ఎవరు నాన్న? పియాజే అన్నమాట. చెప్పింది ఎవరు? జీన్ పియాజే చెప్పాడు. రైట్, నెక్స్ట్ టాపిక్ ఏంటి? అనుగుణ్యం ఆర్ సానుకూలత అని చెప్పాడు. అసలు అనుగుణ్యం ఏంటి, సానుకూలత ఏంటి అని మాట్లాడుకున్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి కొత్త సమాచారాన్ని నేర్చుకొనుటకు తనలో ఉన్న గతంలో ఏర్పడిన స్కిమాటాను మార్చుకోవడమే అనుగుణ్యం అంటాం. సపోజ్ ఇందాక ఒక ఎగ్జాంపుల్ మాట్లాడాము. ఒక స్కిమాటా ఏంటి? గాడిదను చూసి గుర్రం కూడా గాడిద అనుకోవడం అనేది ఏమని మాట్లాడాం నాన్న? సంశీకరణం అని మాట్లాడుకున్నాం. కానీ ఈ రెండిటి ఫీచర్స్ చూసినప్పుడు, అది గాడిద అండ్ గుర్రాన్ని ప్రాపర్గా చూసినప్పుడు ఈ గాడిద అండ్ గుర్రం ఈ 2 వేరు జంతువులు అని తెలుసుకోవడమే
అనుగుణ్యం లేదా సానుకూలత అంటాం అనమాట. ఓకే రైట్. సో ఒక వ్యక్తి సమాచారాన్ని నేర్చుకున్నకు తనలో ఉన్న అంటే గతంలో ఏర్పడిన స్కిమాటాను మార్చుకోవడమే అనుగుణ్యం అన్నాడు. సో అనుగుణ్యం ఆర్ సానుకూలతకి ఎగ్జాంపుల్, నక్కను చూసి కుక్క అనుకున్న పిల్లవాడు దాని ఆకారం, రంగు, దాని పరిమాణం, దాని సౌండ్ ఇవన్నీ ఎక్సెట్రా చూసినప్పుడు అరే వీటి మధ్య చాలా తేడా ఉంది, ఇవి రెండు ఒకటి కాదు, ఇవి వేరు జంతువులు అని గుర్తించడమే అనుగుణ్యం లేదా సానుకూలత అంటాము అని చెప్పాడు నాన్న. ఓకే, లేదు ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు నాన్న, పాల డబ్బాలోని పాల పీకతో పాలు తాగే అలవాటు ఉన్న పిల్లవానికి గ్లాసుతో పాలు ఇచ్చినప్పుడు మొదట ఏదైతే పాల డబ్బాతోటి తాగడానికి ట్రై చేసిన మెథడ్ ఏదైతే ఉందో అలాగే ట్రై చేస్తూ ఉంటాడు. తర్వాత పాల డబ్బా వేరు, గ్లాస్ వేరు, సో గ్లాస్ తోటి మనం వేరేగా తాగాలి అని నేర్చుకుంటాడు అనమాట. సో దీన్ని ఏమంటాం నాన్న, అనుగుణ్యం అంటాము అని చెప్తున్నాడు. రైట్, అనుగుణ్యం అంటాం. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నామంటే పియాజే ఎవరైతే ఉన్నారో సంజ్ఞానాత్మక వికాసాన్ని 4 దశలలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ దశలు అనేటివి చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్. రైట్, ఏమంటున్నాం నాన్న, పియాజే సంజ్ఞానాత్మక వికాసాన్ని ఎన్ని దశలలో ఎక్స్ప్లెయిన్ చేశాడు నాన్న, 4 దశలలో ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. సో అవేంటి అంటే ఫస్ట్ దశ ఏంటి, ఇంద్రియ చాలక దశ. ఫస్ట్ దశ ఇంద్రియ చాలక దశ. సెకండ్ దశని పూర్వ ప్రచాలక దశ అంటాం. థర్డ్ దశని మూర్త ప్రచాలక దశ అంటాం. ఫోర్త్ దశని అమూర్త ప్రచాలక దశ అని కూడా అంటాం. రైట్. సో ఫస్ట్ ఇంద్రియ చాలక దశని చూసుకున్నప్పుడు ఇంద్రియ చాలక దశకి మరొక పేరేంటి అంటే జ్ఞానేంద్రియ దశ అని కూడా అంటాం. జ్ఞానేంద్రియ దశకి ఇంకొక పేరేంటి అంటే సంవేదన చాలక దశ అని కూడా అంటాం. అప్పుడు ఏమడుగుతాడు, ఇంద్రియ చాలక దశ అని అడగొచ్చు, లేదు జ్ఞానేంద్రియ దశ అని అడగొచ్చు, లేదు సంవేదన దశ అని అడగొచ్చు. సో ఈ 3 పేర్లు కూడా చాలా 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 ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోవాలన్నమాట. మరి ఈ దశ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఉంటుంది అంటే 0 నుండి 2 years వరకు ఈ దశ అనేది సాగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఏమంటున్నాం నాన్న, ఈ దశ అనేది 0 నుంచి 2 సంవత్సరాల వరకు ఈ దశ అనేది సాగుతూ ఉంటుంది. అయితే ఈ దశలో శిశువు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా తన సెన్సరీ ఆర్గాన్స్ని యూజ్ చేస్తూ ఉంటాడు, జ్ఞానేంద్రియాలను బాగా యూజ్ చేస్తాడనమాట. రైట్, ఏమంటున్నాం, ఈ దశలో జ్ఞానేంద్రియాలను ఎక్కువగా యూజ్ చేస్తాడని మాట్లాడుతున్నాం. ఇంకొకటి, ఈ దశలో శిశువు తన చుట్టూ ఉన్న ప్రపంచంలోని వస్తువులను నెమ్మదిగా అర్థం చేసుకునే దశగా ఎదుగుతూ ఉంటాడు. స్లోగా ఒక్కొక్క మెటీరియల్ గురించి నేర్చుకుంటా ఉంటాడు, ఒక్కొక్క థింగ్ గురించి నేర్చుకుంటా ఉంటాడు. అన్నీ ఒకటేసారి నేర్చుకోవడం లేదు, ఆల్రెడీ అన్నిటి గురించి తెలుసుకొని మనము అంటే భూమి మీదకి రావడం ఇదంతా ఏమీ జరగదు కాబట్టి ఒక్కొక్కటి నెమ్మదిగా నేర్చుకుంటాడు అని మాట్లాడుతున్నాం. రైట్. సో ఈ జీన్ పియాజే ఎవరైతే ఉన్నారో ఈ ఇంద్రియ చాలక దశను 1952లో తన సొంత పిల్లలపై పరిశోధన చేశాడు నాన్న. ఇంద్రియ చాలక దశ ఆర్ జ్ఞానేంద్రియ దశ ఆర్ సంవేదన చాలక దశను 1952లో తన స్వంత పిల్లలపై పరిశోధన అంటే రీసెర్చ్ చేసి మనకు 6 ఉపదశలుగా వర్గీకరించాడు వీటిని. దీన్ని ఇంద్రియ చాలక దశను అగైన్ 6 ఉపదశలుగా ఏం చేశాడన్నా వర్గీకరించాడు. సో ఈ 6 ఉపదశలు షార్ట్ ఫామ్లో తొందరగా ఒక్కొక్కటి నేర్చుకుందాం. చాలా 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 ఇంపార్టెంట్, వినండి, ప్రాపర్గా వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ వన్ సాధారణ ప్రతిచర్యలు అని మాట్లాడుతున్నాం. ఇది 0 నుంచి 1 month వరకు నడుస్తూ ఉంటుంది. సాధారణ ప్రతిచర్యలు 0 నుంచి 1 month వరకు నడుస్తుంది నాన్న. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడని మాట్లాడుతున్నాం, శిశువు తన లోపల అంతర్లీనంగా దాగి ఉన్న అసంకల్పిత చర్యల ద్వారా బాహ్య ఉద్దీపనలకు బాహ్య ప్రేరణలకు ప్రతిస్పందనలు నేర్చుకుంటాడు అని మాట్లాడుతున్నాం. అంటే లోపల ఇంటర్నల్లీ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, బట్ ఆ క్యారెక్టర్స్ని బయట ఉద్దీపనలతోటి ప్రేరేపించబడి దానికి ప్రతిస్పందించడం అనేది నేర్చుకుంటాడు అని మాట్లాడుతున్నాం. అది ఎప్పుడు 0 to 1 monthలో అంటున్నాం. దాన్ని ఏమంటాం నాన్న, సాధారణ ప్రతిచర్యలు అంటాం. సో ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నప్పుడు వేలును శిశువు నోటి దగ్గర పెట్టినప్పుడు అసంకల్పితంగానే నోట్లో పెట్టుకొని చూషణ చేయడం అనేది జరుగుతుంది. మన చిన్నపిల్లలు ఎప్పుడైనా ఎవరి దగ్గర మనం ఆడుకునేటప్పుడు ఊరికే మనం ఫింగర్ని వాళ్ళ నోటి దగ్గర పెడితే వాళ్ళు మన ఫింగర్ని పట్టుకొని
మిల్క్ ఏమో అనుకొని తాగడానికి ఆర్ సక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అది సాధారణ ప్రతిచర్యలు అని మాట్లాడుతున్నాం. మరి సాధారణ ప్రతిచర్యలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నానా 1 month వరకు, పుట్టినప్పటి నుంచి 1 month వరకు ఉంటాయని మాట్లాడుతున్నాం. నెక్స్ట్ వన్, ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందనలు నాన్న. ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందనలు ఇవి ఎన్ని నెలల వరకు? 1 నుంచి 4 నెలల వరకు ఉంటుంది అని మాట్లాడుతున్నాం. 1 to 4 months ఉంటుంది అని మాట్లాడుతున్నాం. సో శిశువు తనకు ఏదైనా కృత్యం ఆనందం కలిగించింది అనుకుందాం, ఆ అంశాలను మళ్ళీ మళ్ళీ చేయడానికి ట్రై చేస్తాడు అని చెప్తున్నాడు. సపోజ్ మనము ఏదన్నా ఒక బెలూనో లేదు అంటే ఏదన్నా బెల్లో వాళ్ళ పైన మనం ఇలా వేలాడదీసినప్పుడు మనం అనుకోకుండానో అనుకోనియో ఆ అబ్బాయి ఆ బెల్లుని లేదా బెల్లుని చేతితోటి కొట్టినప్పుడు ఆయనకు ఒకవేళ బాగా హ్యాపీగా అనిపిస్తే మాటి మాటికి కాలితోటి తన్నడం లేదంటే చేతితోటి దాన్ని కొట్టడం అనేది చేస్తూ ఉంటాడు. సో అది ప్రాథమిక వృత్తాకార స్పందనల కిందకి వస్తుంది అని మాట్లాడుతున్నాం. సరే, ఎగ్జాంపుల్, చేతి వేళ్ళు నోట్లో పెట్టుకోవడం లేదు వింత శబ్దానికి నవ్వడం. మనం చిన్న పిల్లలతోటి ఆడుకునేటప్పుడు ఏదైనా వింత శబ్దాలు చేసినప్పుడు వాళ్ళు నవ్వుతూ ఉంటారు. సో ఇలాంటివి చేయడం దేని కిందకి వస్తుంది నాన్న? ప్రాథమిక వృత్తాకార స్పందనల కిందకి వస్తుంది. రైట్. నెక్స్ట్ ఏంటి? ద్వితీయ వృత్తాకార స్పందనలు. ద్వితీయ వృత్తాకార స్పందనలు మరి ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది నాన్న? 4 to 8 months వరకు జరుగుతుంది. 4 to 8 months వరకు జరుగుతుంది. ఇది ఏమంటున్నాం? తన శరీరంతో పాటు బయటి వస్తువులపై కూడా శ్రద్ధ చూపడం ప్రారంభిస్తారు అని చెప్తున్నాడు. ఎలా? వస్తువులతోటి ఆడుకోవడం, వాటిని కదిలించడం వంటివి చర్యలు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ సెకండ్ స్టేజ్ అయితే ఉందో ప్రాథమిక వృత్తాకార స్పందనల వరకు ఎక్స్టర్నల్ మెటీరియల్స్, ఎక్స్టర్నల్ థింగ్స్ గురించి అంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు. కానీ ద్వితీయ వృత్తాకార స్పందనల వరకు వచ్చే వరకు ఏమవుతుంది అంటే, నేను వేసుకున్న అంగి నా బాడీ పార్ట్ కాదు, నా హ్యాండ్ మాత్రమే నా బాడీ పార్ట్ అని కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే తన శరీరంతో పాటు బయటి వస్తువులపై కూడా శ్రద్ధ అనేది వస్తుంది అని మాట్లాడుతున్నాం. సో ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నప్పుడు, దుస్తులు తన శరీరంలోని భాగం కాదని, కానీ నేను వేసుకున్న శరీరం ఇది మిస్టేక్ అయింది, శరీరం తనదని తెలుసుకోవడం జరుగుతుంది. అంటే బట్టలు అంటే ఈ బట్టలు అనేది నా బాడీలో పార్ట్ కాదు, కానీ నేను వేసుకున్న శరీరం అంటే నా బాడీ మాత్రం నాదే అని తెలుసుకోవడం ఈ స్టేజ్లో జరుగుతుంది అని చెప్పాడు నాన్న. నెక్స్ట్ వన్ ఏమంటున్నాం? ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం. నెక్స్ట్ 4th వన్ ఏంటంట? ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం. సో ఇది 8 నుంచి 12 నెలల టైంలో జరుగుతుంది నాన్న. ఇక్కడ ఈ స్టేజ్లో ఏం జరుగుతుంది అంటే వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది అని మాట్లాడుతున్నాం. ఏవైతే వస్తువులు ఉన్నాయో తన చుట్టూరా ఉన్న వస్తువులు స్థిరత్వంగా ఉంటాయి, అవి ఎక్కడికి పోవు అనే భావన ఏర్పడుతుంది అని మాట్లాడుతున్నాం. రైట్. సో ఇక్కడ మాక్సిమం ఏ లక్షణాన్ని నేర్చుకుంటాడు నాన్న? వస్తు స్థిరత్వ భావన అనే లక్షణాన్ని నేర్చుకుంటాడు. అంటే ఒక వస్తువు నా ముందు కనిపించకపోయినా పర్లేదు, అది ఎక్కడో ఎగ్జిస్ట్ అయి ఉంది, ఎక్కడో ఉంది అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మదర్ కనిపించలేదు అనుకుందాం. మదర్ కనిపించలేదు కాబట్టి ఎక్కడో ఉంది అని వెతకడానికి ట్రై చేయడం, లేదు ఇక్కడ ఇచ్చినట్టు బొమ్మను దుప్పటి కింద దాచిపెడితే దుప్పటి లాగి బొమ్మ కోసం వెతకడం, ఇలాంటి భావనలు 8 నుంచి 12 నెలల సమయాల్లో ఏమవుతుంది నాన్న? ఏర్పడతా ఉంటుందన్నమాట. ఓకే, ఇలాంటి దాంట్లో చాలా క్వశ్చన్స్ అడుగుతాడండి. సపోజ్ ఒక పిల్లవాడు టాటా బాయ్ బాయ్ అంటే వాళ్ళ రిలేటివ్స్ అవ్వచ్చు లేదా పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరికైనా టాటా బాయ్ బాయ్ చెప్తున్నారంటే ఇది ఏ దశకు సంబంధించింది అని అడుగుతాడు. సో కింద ఆప్షన్స్, ఒకవేళ ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం అని వస్తే ఇది ఇవ్వండి, లేదు అంటే ఇంద్రియ చాలక ఆర్ జ్ఞానేంద్రియ ఆర్ సంవేదన చాలక అని ఉంటే ఆ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ వన్ తృతీయ వృత్తాకార స్పందనలు. తృతీయ వృత్తాకార స్పందనలు ఇది ఎప్పుడు ఉంటుందంట? 12 to 18 ఇయర్స్లలో ఉంటుంది అని చెప్తున్నాడు. రైట్. 12 to 18 నెలల్లో ఇది డెవలప్ అవుతుంది అని చెప్తా ఉన్నాడు. మరి శిశువు వివిధ వస్తువుల లక్షణాలని తెలుసుకోవడం జరుగుతుంది. ఈ స్టేజ్లో ఏం తెలుసుకుంటానా? క్యారెక్టర్స్, డిఫరెంట్ థింగ్స్ యొక్క క్యారెక్టర్స్ అనేది తెలుసుకుంటాడు అనమాట. ఎలా? సపోజ్ కొన్ని థింగ్స్ ఉన్నాయి, అవి కింద పడేసినప్పుడు సౌండ్ అనేది డిఫరెంట్గా వచ్చింది. సపోజ్ ప్లాస్టిక్ సౌండ్ డిఫరెంట్గా వచ్చింది, స్టీల్ సౌండ్ డిఫరెంట్గా వచ్చింది. అప్పుడు ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తెలుసుకోవడానికి ట్రై చేస్తాడనమాట.
లేదు అంటే ఇక్కడ ఇచ్చినట్టు ఒక పెన్సిల్ అనేది అది రాయడానికి యూజ్ అయితే, ఎరేజర్ అనేది ఈ పెన్సిల్ రాసిన దాన్ని తుడవడానికి యూజ్ అవుతుంది. సో ఇవి రెండు డిఫరెంట్ థింగ్స్ అని వీటి క్యారెక్టర్ మీద అసెస్ చేసి దాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అని చెప్పాడు నాన్న. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ 6 అని మాట్లాడాం కదా. 6th వన్ ఏమంటున్నాం? స్కీమాల అంతరంగీకరణ. స్కీమాల అంతరంగీకరణ. మరి ఈ స్కీమాల అంతరంగీకరణ ఎప్పుడు జరుగుతుందంట? 18 నుంచి 24 monthsలో జరుగుతుంది అని మాట్లాడుతున్నాం. ఈ 18 నుంచి 24 monthsలో ఏం జరుగుతుందంట నాన్న? శిశువు యత్నదోష పద్ధతిని వదిలిపెట్టి అంతర్దృష్టి ఉపయోగించి సమస్యల పరిష్కారాన్ని నేర్చుకుంటాడు. రైట్, అంతర్దృష్టి, ఇన్సైట్ తోటి ఏం చేస్తాడు నాన్న? ప్రాబ్లం ఏంటి, ఎలా సాల్వ్ చేయొచ్చు అని ఆలోచించడం అనేది స్టార్ట్ చేస్తాడనమాట. మరి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు నాన్న? ఎగ్జాంపుల్ అని ఏం చెప్పొచ్చు? ఏదైనా వస్తువు అందకపోతే ఆ అబ్బాయి ఏం చేస్తాడు? స్టూల్ని యూజ్ చేసి దానిపైన ఎక్కి ఆ వస్తువుని అందుకోవడానికి ట్రై చేయడం. రైట్, లేదు ఏదన్నా వస్తువుని తీయడానికి ఒక స్టిక్ లాంటిది ఏదన్నా యూజ్ చేసి దాన్ని తీయడానికి ట్రై చేయడం. ఇవన్నీ దేని కిందికి వస్తాయి అంటే స్కీమాల అంతరంగీకరణ అని మాట్లాడుతున్నాం. రైట్, సో మనం ఏం మాట్లాడాం నాన్న? ఇంద్రియ చాలక దశలో, లేదు జ్ఞానేంద్రియ దశలో, లేదు సంవేదన చాలక దశలో, అంటే 0 నుంచి 2 years వరకు జీన్ పియాజే ఎవరైతే ఉన్నారో ఆయన 6 ఉపదశలుగా ఇచ్చాడని మాట్లాడాం. ఫస్ట్ వన్ సాధారణ ప్రతిచర్యలు, సెకండ్ వన్ ప్రాథమిక వృత్తాకార స్పందనలు, థర్డ్ వన్ ద్వితీయ వృత్తాకార స్పందనలు, ఫోర్త్ వన్ ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం, ఫిఫ్త్ వన్ తృతీయ వృత్తాకార స్పందనలు, అండ్ దెన్ 6th వన్ స్కీమాల అంతరంగీకరణ అని మాట్లాడుతున్నాం. రైట్, సో ఇది ఏ దశనన్నా జీన్ పియాజే యొక్క ఏ దశ కిందికి వస్తుంది? ఇంద్రియ చాలక ఆర్ జ్ఞానేంద్రియ దశ కిందికి వస్తుంది. రైట్, సెకండ్ దశ ఏం చెప్పాడో చూద్దాం. నెక్స్ట్ సెకండ్ దశని ఏం చెప్పాడు నాన్న? సెకండ్ దశలో పూర్వ ప్రచాలక ఆర్ ప్రాక్ ప్రచాలక దశ అని చెప్పాడు. ఈ దశ 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. రైట్, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ నాన్న ఇవి. రైట్, ఇలాంటి మంచి వీడియోస్ మీకు రెగ్యులర్గా కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్, ఏమని మాట్లాడుతున్నాం నాన్న? పూర్వ ప్రచాలక దశ ఆర్ ప్రాక్ ప్రచాలక దశ 2 నుంచి 7 సంవత్సరాల మధ్యలో ఉంటుందని మాట్లాడుతున్నాం. రైట్, అయితే ఈ దశలో ఏమంటున్నాం నాన్న? ఈ దశలో పూర్వ ప్రచాలక అండ్ ప్రాక్ ప్రచాలక దశ 2 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది అని మాట్లాడాం. అయితే ఇక్కడ పూర్వ ప్రచాలక దశని ఈయన ఎన్ని కేటగిరీస్ కింద డివైడ్ చేశాడంటే 2 ఉపదశలుగా డివైడ్ చేశాడనమాట. ఎన్ని అంటే 2 ఉపదశలు. ఏమేమవి? 2 నుంచి 4 సంవత్సరాలు ఒక దశ అయితే, రైట్, 4 నుంచి 7 సంవత్సరాలు ఒక దశ అనమాట. రైట్, దీని గురించి క్లియర్గా మాట్లాడదాం. సో ఫస్ట్ దశ ఏంటి అంటే పూర్వ భావనాత్మక దశ 2 నుంచి 4 సంవత్సరాలు. పూర్వ ప్రచాలక దశని 2 ఉపదశలుగా డివైడ్ చేశాడు. ఆ 2 ఉపదశలలో ఫస్ట్ వన్ పూర్వ భావనాత్మక దశ, దాన్ని 2 నుంచి 4 సంవత్సరాల మధ్యలో జరుగుతుంది అని మాట్లాడుతున్నాం. రైట్, అయితే ఈ 2 to 4 yearsలో భాషా వికాసం అనేది చాలా వేగంగా జరుగుతుంది అని మాట్లాడుతున్నాం. రైట్, ఏమవుతుంది నాన్న? లాంగ్వేజ్ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అని మాట్లాడుతున్నాం. అయితే ఈ దశలో ముఖ్య పరిమితులు ఉన్నాయి, రెండు ముఖ్య పరిమితులు ఉన్నాయి. ఈ 2 ముఖ్య పరిమితులు అనేటివి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏంటి? సర్వాత్మకవాదం, దాన్ని అనిమిజం అంటాం ఇంగ్లీష్లో. ఈ సర్వాత్మకవాదం దశలో పిల్లలు ఏం ఫీల్ అవుతారంటే, ఇది ప్రాణం నాన్న, ప్రయాణం కాదు, ప్రాణం లేని వస్తువులకు ప్రాణాన్ని ఆపాదిస్తారనమాట. రైట్, ప్రాణం లేని వస్తువులకు ఏం చేస్తారన్నా? ప్రాణాన్ని ఆపాదించి వాటికి అన్నం తినిపించడం అవ్వచ్చు, లేదు స్నానం చేయించడం అవ్వచ్చు, పడుకోబెట్టడం అవ్వచ్చు. రైట్, ఇలాంటి యాక్టివిటీస్ చేస్తారు. సో దీన్ని ఏమంటాం నాన్న? సర్వాత్మకవాదం అని మాట్లాడుతున్నాం. సర్వాత్మకవాదం అంటే మీనింగ్ ఏంటి? ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఉంది అనుకుంటారు పిల్లలు, దాన్ని సర్వాత్మకవాదం అంటాం అన్నమాట. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ చందమామ రావే జాబిలి రావే అని వాళ్ళ మదర్ ఎప్పుడన్నా పాట పాడినప్పుడు నిజంగానే చందమామకి ప్రాణం ఉంటుందేమో, ఆ చందమామ నా దగ్గరికి నడుచుకుంటా వస్తాడేమో అని పిల్లాడు ఫీల్ అవ్వడం అనేది దేనికి సంబంధించింది అని అడుగుతాడు. ఏం చెప్పాలి నాన్న?
సర్వాత్మకవాదం అంటాము అని చెప్తారు. రైట్, నెక్స్ట్ వన్ అహం కేంద్రవాదం. సెకండ్ వన్ ఏంటి? అహం కేంద్రవాదం. సో అహం కేంద్రవాదం అంటే తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా తన చుట్టే కేంద్రీకరించబడింది అనుకోవడం. ఏంటేనా? తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా తన చుట్టే కేంద్రీకరించబడింది అనుకోవడం అనేది దేనికి సంబంధించింది అంటే అహం కేంద్రవాదం అని మాట్లాడుతున్నాం. మరి ఏంటి అహం కేంద్రవాదం అంటే మీనింగ్ ఏంటి? రైట్, నా ఆలోచనలు మాత్రమే, నా ఆలోచనలు మాత్రమే కీలకం, వేరే వాళ్ళ ఆలోచనలు రాంగ్, లేదు అంటే కాదు, వేరే వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం కూడా అహం కేంద్రవాదం కిందకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే తను నడుస్తూ పోతున్నాడు అనుకుందాం, నడిచేటప్పుడు షాడో పడుతుంది కదా, ఆ షాడో నన్ను ఫాలో చేస్తుంది అనుకోవడం, వీళ్ళెవరో నన్ను ఫాలో చేస్తుంది అనుకోవడం. లేదు బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు ట్రీస్ అనేటివి మూవ్ అవుతా ఉంటే ఆ ట్రీస్ నాతో పాటు వస్తున్నాయి అనుకోవడం. లేదు పిల్లవాడు నడుస్తుంటే సూర్యుడిని చూసి అనుకుందాం, ఎటుపోతే అటు సూర్యుడు వస్తున్నాడు అనుకోవడం. ఇవన్నీ దేనికి సంబంధించినవి నానా? అహం కేంద్రవాదానికి సంబంధించినవి అని మాట్లాడుతున్నాం. రైట్, ఈ దశలో ఇంకొక రెండు పర్టికులర్ వాదాలు ఉన్నాయి. అంటే ఏమంటాం దాన్ని, ప్రతిభాసాత్మక ఆలోచన లేదంటే ఊహా క్రీడ ఇలాంటివి ఉన్నాయి. బట్ ఇవి మరీ అంత ఇంపార్టెంట్ కాదు అని నేను మెన్షన్ చేయలేదు. రైట్, ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? పూర్వ ప్రచార దశని రెండు ఉపదశలుగా డివైడ్ చేశాడని మాట్లాడాం. సో సెకండ్ వన్ ఏంటి అంటే అంతర్బుద్ధి దశ ఆర్ స్ఫురిత ఆలోచన దశ అని చెప్పాడు. అంతర్బుద్ధి దశ లేదా స్ఫురిత ఆలోచన దశ అని మాట్లాడాం. సో ఇది 4 to 7 ఇయర్స్లో ఉంటుంది అని చెప్పాడు నాన్న. ఎన్ని ఇయర్స్లో ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది నాన్న? 4 to 7 ఇయర్స్లో ఉంటుంది అని మాట్లాడుతున్నాం. రైట్, అయితే ఈ దశలో రెండు పరిమితులు ఉన్నాయి. ఒకటి కన్జర్వేషన్ భావన లోపం, ఇంకొకటి అవి పర్యాత్మక భావన లోపం. వీటి గురించి ఇండివిజువల్గా మాట్లాడుకుందాం. సో కన్జర్వేషన్ భావన లోపం అంటే ఏం చెప్తున్నాను? ఒక వస్తువు బాహ్యంగా ఆకారం లేదా పరిమాణం మారినా గుణం మారదు అనే విషయాన్ని మర్చిపోతాడు. అబ్బా, ఎవరైతే పిల్లలు ఉన్నారో ఒక వస్తువు పెద్దది చిన్నది ఈ రెండిటి మధ్యలో ఏంటి తేడా అని చెప్పినప్పుడు ఏదైతే పెద్దది ఉంటుందో అది బాగా బరువు ఉంటుంది అనుకోవడం. అంటే ఈ రెండిటి మధ్యలో పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని లేదంటే పర్టికులర్ క్యారెక్టర్ని మర్చిపోతాడు అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్కి మాట్లాడుకున్నప్పుడు 1 కిలో కాటన్ మరియు కిలో ఐరన్ రెండిట్లో ఏది బరువు అని అడిగినప్పుడు తను ఏం చేస్తాడన్న సైజ్ ఆర్ ఆకారం పరిమాణం సైజుని బట్టి పత్తి బరువుగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువగా ఉంది కదా, పత్తియే బరువుగా ఉంటుంది అని చెప్తాడు. సో ఈ రెండింటి మధ్య క్యారెక్టర్ అనేది మర్చిపోతాడు. దీన్నే మనం ఏమంటాం నానా? కన్జర్వేషన్ భావన లోపం అని మాట్లాడుతున్నాం. రైట్, లేదు దీనికే ఇంకో పేరేంటి అంటే సాంప్రదాయక ఆలోచన అని కూడా అంటాం. రైట్, లేదు అంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు నానా? 2 సన్నని గ్లాసులు తీసుకుందాం. రైట్, పొడవులో అంటే గ్లాసులలో ఒకే గీత వరకు నీరు చూపించి గ్లాసులోని నీరును ఇంకొక పొట్టి అంటే కొంచెం చిన్నది ప్లస్ వెడల్పు ఉన్న గ్లాసులోకి పోసినప్పుడు దేంట్లో నీరు ఎక్కువ ఉంది అంటే ఏదైతే పొడుగు ఉందో దాంట్లోనే ఎక్కువ ఉంది అనుకుంటాడు, కానీ రెండు సేమ్ అనేది తెలుసుకోలేకపోతాడు అనమాట. రైట్, నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? అవిపర్యాత్మక ఆలోచన భావం. రైట్, అంటే ఏంటో చూద్దాం. ప్రతితార్కిక భావం అనగా తిరిగి చేయవచ్చు అనే భావన ఉండకపోవడం అనేది దీనినే ఏకమితి అని కూడా అంటాము అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. 2 into 3 6 అని చెప్పగలడు, కానీ 3 into 2 కూడా 6 అని చెప్పలేడు అనమాట. అంటే ఒకటే వేలో మాత్రమే ఆలోచిస్తాడు, దాన్ని రివర్స్లో అడిగినప్పుడు చెప్పలేడు అనమాట. అంటే సపోజ్ ఒక ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, రమేష్ అనుకుందాం, రమేష్ అండ్ సురేష్ వీళ్ళిద్దరూ అనుకుందాం. రైట్, రమేష్కి తమ్ముడు ఉన్నాడని తెలుసు, కానీ తమ్ముడికి రమేష్ ఏమవుతాడు అనేది తెలుసుకోలేకపోవడమే అవిపర్యాత్మక భావన లోపం అంటాము అని చెప్పాడు. ఎవరు చెప్పారు నాన్న? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? పియాజే గురించి మాట్లాడుతున్నాం.
ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్, 4 దశలలో 3వ దశ ఇది. 3వ దశ ఏంటి నాన్న? మూర్త ప్రచాలక దశ. మరి మూర్త ప్రచాలక దశ ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుందంట? 7 to 11 ఇయర్ వరకు ఉంటుంది అని మాట్లాడుతున్నాం, రైట్. ఈ దశలోని శిశువు ఆలోచన కేవలం కొంతవరకు చూసిన అంశాలకే పరిమితం అవ్వడం అనేది జరుగుతుంది అని మాట్లాడుతున్నాం. ఈ దశలో నిగమనాత్మక ఆలోచన పెరుగుతుంది, అనగా సూత్రం ఉపయోగించి ఎగ్జాంపుల్కి ఆన్సర్ అనేది రాబట్టడం జరుగుతుంది అని చెప్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాం నాన్న? ఈ దశలో శిశువు ఆలోచన కొంతవరకు మాత్రమే. సపోజ్ ఒక మ్యాథ్స్ ప్రాబ్లం ఇచ్చాడు, ఒక మ్యాథ్స్ ప్రాబ్లంలో ఒక ఫార్ములా ఇచ్చి ఆ ఫార్ములా ప్రకారం సేమ్ ప్రాబ్లం చేయమంటే చేస్తాడు, కానీ కొంచెం ఆ ప్రాబ్లంని కొంచెం నంబర్స్ చేంజ్ చేశాడు అనుకుందాం. నంబర్స్ చేంజ్ చేసినప్పుడు కొంత డిఫరెన్స్ అనేది ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. దీంట్లో అహం కేంద్రవాదం అనేది ఉండదు అని చెప్తున్నాం. లేదు అంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే, సపోజ్ మీ స్కూల్లో ప్రేయర్ అనేది జరుగుతుంది, ఒక ప్రేయర్ జరుగుతుంది, రైట్. ప్రేయర్లో 1 నుంచి 5th క్లాస్ వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి హాలిడే అని చెప్పారు అనుకుందాం, రైట్. సో 1 నుంచి 5th క్లాస్ వరకు హాలిడే అంటే నేను 3rd క్లాస్ కాబట్టి నాకు కూడా హాలిడే ఉంటుంది అని అర్థం చేసుకోవడం జరుగుతుంది అని చెప్తున్నాడు, రైట్. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఈ దశలో సపోజ్ ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయిని ఇంటి దారి చూపెట్టు అంటే తీసుకెళ్ళి చూపెట్టగలుగుతాడు అనమాట. సపోజ్ బస్టాండ్ నుంచి మీ ఇంటికి దారి చూపెట్టు అంటే బస్టాండ్ నుంచి ఇంటికి చెల్లగలుగుతాడు, కానీ నేను ఎలా వెళ్ళాలి అన్నప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేడు అనమాట. సో ఇదంతా దేంట్లో జరుగుతుంది నాన్న? మూర్త ప్రచాలక దశలో జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్, రైట్. లాస్ట్ దశ ఆఫ్ ద పియాజే అమూర్త ప్రచాలక దశ, దీన్నే నియత ప్రచాలక దశ అంటాం. 11 to 15 ఇయర్స్లో ఇది జరుగుతుంది అని మాట్లాడుతున్నాం. ఓకే, రైట్. ఈ దశలోని పిల్లలు తార్కిక ఆలోచనల ద్వారా వివిధ కోణాల్లో సమస్యలను విశ్లేషించి అమూర్తంగా ఆలోచించి ఊహాత్మక వివేచనను ఉపయోగించి సమస్యను పరిష్కరించుకుంటారు అని చెప్తున్నాడు. అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నప్పుడు, ఒకవేళ ఆకుపచ్చ రంగు పులులను జూ పార్కులో ఉంచారు అనుకుందాం. బయట పులులన్నీ ఆకుపచ్చ రంగులోనే ఉంటాయా అని అడిగితే కొంచెం ఆలోచించి, ఆ అబ్బాయి ఎవరైతే ఉంటారో ఆలోచించి, అసలు పులులు ఆకుపచ్చ రంగులోనే ఉండవు కదా అని చెప్తాడు అనమాట, రైట్. అంటే సపోజ్ గ్రీనో లేదంటే రెడ్డో ఏదో ఒకటి చెప్పి, ఈ జూ పార్క్లో గ్రీన్ పులులు ఉన్నాయి, మరి బయట ఉండే పులులు కూడా గ్రీన్ కలర్లోనే ఉంటాయా అంటే ఆయన కొంచెం ఇన్డెప్త్గా ఆలోచించి, అసలు పులులు గ్రీన్ కలర్లో ఉండవు కదా, గ్రీన్ కలర్లో ఉంటాయి అంటున్నారు ఏంటి అని మాట్లాడడం. ఇలాంటి డెవలప్మెంట్ అనేది అమూర్త ప్రచాలక దశ ఆర్ నియత ప్రచాలక దశలో జరుగుతుంది అని మాట్లాడుతున్నాం నాన్న, రైట్. ఇంకొకటి, ఈ దశలో అమూర్త భావనలను సులభంగా అర్థం చేసుకుంటారు. మరి అమూర్త భావనలను సులభంగా అర్థం చేసుకోవడం అంటే ఎగ్జాంపుల్ నీతి నిజాయితీగా ఉండడం. పెన్సిల్ దొంగతనం చేయొద్దు, రైట్. లేదు అంటే పాపం తగులుతుంది. ఇంకేదో నీతి ఆర్ పుణ్యం, పాపం ఇవన్నీ కూడా ఉంటాయి అని మాట్లాడుతున్నాం. ఇంకొకటి, ఈ దశలో సంజ్ఞానాత్మక వికాసం అత్యున్నత స్థాయికి చేరుతుంది నాన్న. డెవలప్మెంట్ అనేది ఒక హయ్యర్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అని మాట్లాడుతున్నాం. ఈ దశలోని పిల్లలు భాషలను ఆధారంగా కాకుండా దానిలో ఇమిడున్న భావనల ఆధారంగా కూడా ఆలోచిస్తారు. అంటే ఓన్లీ లాంగ్వేజ్ గురించే కాకుండా, రైట్, దాని లోపల ఉన్న మీనింగ్ ఏంది కూడా ఆలోచించడం అనేది ఈ స్టేజ్లో జరుగుతుంది అని మాట్లాడతాడు. సో అప్పుడప్పుడు క్వశ్చన్ అడుగుతాడు, 3 పువ్వులు 6 కాయలు అనే భావనని అర్థం చేసుకునే దశ ఏది అన్నప్పుడు అమూర్త ప్రచాలక దశ ఆర్ నియత ప్రచాలక దశ అని మాట్లాడతాం. లేదు ఇయర్ అడిగే ఛాన్స్ ఉంటుంది, ఏ ఇయర్లో అంటే 11 to 15 ఇయర్స్లో అని చెప్తారు నాన్న, రైట్. సో ఇది అండి ఈరోజుటి వీడియో జీన్ పియాజే గురించి. వీడియో మీకు నచ్చింది అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ రేపటి వీడియోలో మనం కోల్బర్గ్ నైతిక వికాసం గురించి మాట్లాడదాం, రైట్. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి,
బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి, వీడియోని లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, నేను ఆల్వేస్ అవైలబుల్లో ఉంటాను. మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో కూడా కమెంట్ చేయండి, దాని ప్రకారం నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. రైట్? సో వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.